సాధారణంగా స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అటెండెన్స్కి సంబంధించి లెక్కలు ఉంటాయి. 100% అటెండెన్స్ ఉండాలని ఎవరు అంటారు, కానీ 80% తగ్గద్దని, 90% తగ్గద్దని, 75%కి తగ్గితే గనక పరీక్షలు రాయనివ్వబోమని, 60% అయితే అస్సలు అంగీకరించమని, 50% అయితే హాల్ టికెట్ కూడా ఇవ్వమని చెప్తూ ఉంటారు. అయితే ఇది బిట్స్ పిలాని జీరో అటెండెన్స్ పాలసీ తెస్తుందంట. అంటే ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే కూడా రానివ్వబోమని కాదు అది చెప్తోంది. అటెండెన్స్ అనేటటువంటిది ఉన్నా లేకపోయినా పర్లేదు అన్నటువంటి విధానాన్ని అనుసరించబోతుందంట. అంటే బిట్స్ పిలానీతో పాటుగా పలు యూనివర్సిటీలు, కొన్ని ఈ అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ని గంటలు కంపల్సరీ అటెండెన్స్ ఉండాలని లేదు. దాన్ని అడ్డు పెట్టుకుని వేరే వేరే పనుల్లో చేరుతారు, చివరికి పరీక్షలు రాసేస్తారు, పాసులు అయిపోతూ ఉంటుంటారు, ఇదంతా నడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే బిట్స్ పిలాని వచ్చేటప్పటికి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంటలెక్చువల్లే, దాంట్లో ఎక్కువగా ఈ ఇతర ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసేస్తూ ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోములు చేసేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి అదే పెద్ద ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చదివిన తర్వాత ఎక్స్పీరియన్స్ ద్వారా మరింత జ్ఞానం అన్నటువంటిది ఉపయోగం. కాబట్టి ఈ ఏదైతే నో మ్యాండేటరీ అటెండెన్స్ ఫర్ ద స్టూడెంట్స్ అన్నటువంటి విషయం దిశగా అడుగులు వేస్తుంది.